ఇన్స్టంట్ నువ్వుల పులిహోర మిక్స్. ఈ ఇన్స్టంట్ నువ్వుల పులిహోర మిక్స్ కనుక చేసి పెట్టుకుంటే మీరు నెల రోజుల పాటు నిలువ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకుంటే కమ్మని సెస్మీ రైస్ రెడీ. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. హెల్దీ ప్రీ మిక్చర్ కోసం ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసి వేయించండి. నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించండి. పప్పు దినుసులు కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అన్ని మిరియాలను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. శనగపప్పు, మినపప్పు కొద్దిగా రంగు మారుతుండగా 1 గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి మరో నిమిషం పాటు వేపండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి అది చిటపటలాడుతుండగా 10 నుంచి 15 ఎండు మిరపకాయలని వేయండి. లేదా మీ కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కొద్దిగా చింతపండును విత్తనాలు పీచు తీసేసి వేసి నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు 5 టేబుల్ స్పూన్లంత నువ్వులను వేసి 1 నిమిషం పాటు వేయించండి. లేదా చిటపటలాడుతుండగా స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ మిక్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పులిహోర చేసుకుందాం. దానికి స్టవ్ పైన బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి అవి చిటపటలాడుతుండగా 1/2 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేస్తున్నాను. సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేపండి. ఇందులో సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేయండి. ఇక్కడ నేను 3కి సరిపడేంత పులిహోరను చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా తాలింపు పెట్టుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి. 2 ఎండుమిరపకాయలు, కొన్ని పలుకులు జీడిపప్పు వేసుకున్నాను. ఇది మీ చాయిస్. 1 నిమిషం పాటు వేయించి ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా ఆప్షనల్. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి రుచి వస్తుంది. ఒకసారి ఇదంతా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మనము రెడీగా చేసి పెట్టుకున్న నువ్వుల పులిహోర పొడిని వేసుకుందాం. ఇక్కడ నేను 3కి చేస్తున్నాను. ఆ రైస్కి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ అంత మిక్స్ని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలిపి ఇప్పుడు రెడీగా వండి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పుని, పులుపుని చెక్ చేసుకోండి. అవసరం అనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం వేసుకున్న చింతపండు మిక్స్లో ఉన్న ఆ పులుపు సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా నువ్వుల పులిహోర రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. స్కూల్కి కూడా టిఫిన్ బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు ఈ మిక్స్ కనుక రెడీగా ఉంటే 5 నిమిషాల్లో మీరు టిఫిన్ బాక్స్ని రెడీ చేయొచ్చు. అయితే మీ పిల్లలకి ఇష్టానికి తగ్గట్టుగా మీరు వేరుశనగ గుళ్ళని, క్యాష్యూ నట్స్ని, బాదాం పలుకుల్ని కూడా వేసుకోవచ్చు. నువ్వుల్లో లభించే కాల్షియం, ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, వృద్ధులకి కాల్షియం చాలా అవసరం. నువ్వుల్ని ఏదో రూపంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా నువ్వుల పులిహోర పౌడర్ని చేసి పెట్టుకోండి. మీరు వారంలో 2 సార్లు తినడానికి కూడా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీకు తాలింపు వేసే టైం లేకపోయినా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పులిహోర మిక్స్తో కలుపుకొని తినండి. ఎంతో కమ్మగా ఉంటుంది. ఆరోగ్యం కూడా. ట్రై చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.